నమస్కారం, ఏఎన్ఎస్కి స్వాగతం. నా పేరు పుష్ప. ఈనాటి వార్తా వివరాలు ఎలా ఉన్నాయి? కోరిన కోరికలు తీర్చే తల్లి, ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది. 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో తొలి రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి కేంద్ర రాష్ట్ర మంత్రుల కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో కొత్తపేట, కోటబొమ్మాలి ప్రాంతాల్లో సందడి నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు గుండి శంకర్, బొగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండకర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. జిల్లా ప్రతిష్టను ఇనుమడింపు చేసేలా అమ్మవారి జాతరను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రులు కోరారు. महाकाली महालक्ष्मी महात्रिपुर सुंदरी देवताये नमः आनंद कर्पूर नीराजनंदन जयामि ओम राजाधिराजाय प्रसयदाहिने नमो श्रवणाय विद्महे समेताभागामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय विद्महे ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माण्डः महाकाली महालक्ष्मी महात्रिपुर सुंदरी देवता ब्रह्मणे नमः कोत्तम देवी देवता ब्रह्मणे नमः नानाविध फलबलवत्र पुष्पाणि पूजयामि आत्मनेर्याः पुनः पुष्पायाश्च पुष्पिणीः अमृत निवेदनान् समर्पयामि. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి దేవస్థానంలో మంగళవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అరసవెల్లి దేవస్థానంలో మంగళవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ను సూర్య కిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామివారిని స్పృశించడంతో భక్తులు పులకించిపోయారు. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. దక్షిణాయనం, ఉత్తరాయణ మార్పుల్లో సూర్యోదయం వేళ 3 నుండి 9 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు వెల్లడించారు. వాతావరణ మార్పుల వలన చాలా కాలం తర్వాత స్వామివారిని సూర్యకిరణాలు తాకడం భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చామండి. చాలా బాగా మెరుస్తా బాగా చూసాము స్వామిని. బాగా కిరణాలు బాగా కనిపించాయి. చాలా హ్యాపీగా ఉన్నాము. స్వామి బాగా మెరుస్తా చాలా కిరణాలతో బాగా మెరుస్తా బాగా ఉన్నారు. మేము కూడా చాలా ఫీల్ అయ్యాము. రెడ్ కలర్లో బాగా మెరిశారండి. అంతకుముందు వచ్చాం కానీ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడటం. తెలంగాణ హైదరాబాద్ సూర్యకిరణాలు పడ్డాయి, చూసాము. చాలా బాగుంది. వచ్చినందుకు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ రావడం చూసాము. బాగా హ్యాపీగా ఉంది. మేము గుంటూరు నుంచి వచ్చాము. సూర్యకిరణాలు పడతాయని తెలిసే వచ్చాము. మాకు అద్భుతంగా దర్శనం జరిగింది. స్వామివారి దివ్య దర్శనం జరిగింది. బాగా సంతృప్తిగా ఉన్నాం. వచ్చేసి ప్రతి సంవత్సరం
అక్టోబర్ 1-2 తారీఖుల్లో, మార్చి 9-10 తారీఖుల్లో కంటిన్యూగా పడుతున్నాయండి. వాతావరణం ఏదన్నా ఆ రోజు కొంచెం మేఘాలు వస్తే ఆగిపోతున్నాయి. ఈరోజు మాత్రం రాత్రి 7:30కంతా ఉరుములు మెరుపులుగా ఉంది, భయపడ్డాను. అయినా కూడా ఈరోజు వచ్చేసి ఆ సూర్యకిరణాలు పడే టైంకి ఆ స్వామి మేఘాలు లేకుండా ఆనందంగా ఈరోజు సూర్యకిరణాలు స్వామి మీద పడ్డాయి. ఆనందంగా దర్శనం చేసుకున్నాం. ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల సమయంలో మార్చి 9-10, అక్టోబర్ 1-2 తేదీలలో పడడానికి సూర్యకిరణాలు పడడానికి అవకాశం ఉంది. అట్లాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా సూర్యరశ్మి పడే అవకాశం లేకపోయింది. ఎందుకంటే మబ్బుల చేత, మేఘావృతం వల్ల, ఆ తుఫాను కారణంగా ఆ సూర్యరశ్మి జరగలేదు. అట్లాగే 2 సంవత్సరాల తర్వాత కొత్తగా ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, సీనియర్ అసిస్టెంట్ గారు, వీళ్ళందరూ కూడా ఈ మధ్యనే అందరూ కూడా వారు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వీరందరూ ఈ సమక్షంలోని సూర్యకిరణాలు మొట్టమొదటిగా పడడం చాలా అదృష్టదాయకం. ఎందుకంటే అది మేఘావృతం వల్ల అది పడడం లేదు 2 సంవత్సరాలు. ఈ సంవత్సరం అత్యద్భుతంగా మేఘాలన్నీ తొలగిపోయి సూర్యుడు చాలా అత్యంత ఎంతో తేజోవంతంగా బింబం కనబడింది. అందరికీ కూడా భక్తులందరూ కూడా సంతోషించారు. ఇట్లాగే అక్టోబర్ 1 మళ్ళీ 2వ తారీఖున కూడా మేఘావృతం లేకపోతే చక్కగా కనబడుతుందని భక్తులందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చూశారు. దీంట్లోని ఏ విటమిన్ అనే ఒక విటమిన్ ఉంటుంది మనకు లోపమైన విటమిన్ ఏ విటమిన్ చాలామందికి ఉంటుంది. ఆ విటమిన్ సూర్యనారాయణ స్వామి మొట్టమొదటి కిరణాలు ఏ విటమిన్ డి, ఏ రెండును ఉంటాయి. అందుకోసం ఆ చిన్నపిల్లలకు కూడా ఈ విటమిన్ లోపించడం వల్ల వారందరూ కూడా ఈ శక్తిని కోల్పోతే వాడిని కూడా అది సూర్యనారాయణ స్వామి ప్రార్థిస్తారు. ఇట్లాంటి అరుదైన దృశ్యాన్ని మళ్ళీ ఈ 2వ తారీఖు నాడు చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్చి 9-10 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తరించాలని కోరుతున్నాం. శ్రీకాకుళం సబ్ డివిజన్కు సంబంధించి హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో నమోదైన దేవాలయాల చోరీ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం సబ్ డివిజన్కు సంబంధించి హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన దేవాలయాల చోరీ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సదరు ముద్దాయిలు జిల్లాలో 2021-24 సంవత్సరాల కాలం మధ్య శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు, రైసు మిల్లుల్లో 39 నేరాలు చేశారన్నారు. ఆయా కేసుల్లో సుమారు 91.38 లక్షల కేసు ప్రాపర్టీ రికవరీ చేశామని స్పష్టం చేశారు. 692 గ్రాముల బంగారు ఆభరణాలు, 52 కేజీల 880 గ్రాముల వెండి ఆభరణాలు, సుమారు 3,38,570 రూపాయల నగదు, 4 మోటార్ బైకులు, 2 కట్టర్స్, క్రౌబార్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మొత్తం వాటి విలువ 91.38 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసుల్లో మరో 4 ముద్దాయిలు కోనసీమ జిల్లాలో అరెస్ట్ అయ్యారని, అక్కడ ఒక కారుని స్వాధీనం చేయడం జరిగిందని తెలిపారు. ముద్దాయిలు సీసీ కెమెరాలు లేని టెంపుల్స్ పై దృష్టి సారించి దొంగతనాలు చేయడం జరుగుతుందని, ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే కట్టర్స్ను, ఇతర పరికరాలను ఉపయోగించి నేరాలు చేస్తూ ఉంటారని ఎస్పీ చెప్పారు. సీసీ కెమెరాలు డీవీఆర్లను కూడా ఎత్తుకుపోయి నీటిలో పడివేస్తుంటారని వివరించారు. జన సమూహం లేని టెంపుల్స్ను రక్కీ చేసి నేరాలకు పాల్పడుతూ ఉంటారని స్పష్టం చేశారు. వీరు పొందూరు మండలం నందివాడ గ్రామంలో దుర్గామాత టెంపుల్, హెచ్ఎల్ మండలంలోని శ్రీచక్రపురం, కోటబొమ్మాలి మండలంలోని సాయిబాబా టెంపుల్, శివాలయం, గార మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా ఆలయం, శ్రీకాకుళం టౌన్లోని అమ్మవారి దేవాలయంతో పాటు పలు ఆలయాల్లో నేరాలు చేసినట్లు రుజువైందని వివరించారు. ఈ కేసులను ఛేదించడంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా వ్యవహరించిన ముద్దాయిలను పట్టుకోవడానికి కానీ, భారీ స్థాయిలో కేసు ప్రాపర్టీ స్వాధీనపరచడంలో కానీ క్రియాశీలకంగా వ్యవహరించిన శ్రీకాకుళం పట్టణ డిఎస్పీ సిహెచ్ వివేకానంద, జేఆర్పురం సిఐ అవతారం, నరసనపేట సిఐ జె శ్రీనివాసరావు, హెచ్ఎల్ ఎస్ఐ సందీప్ కుమార్, లావేరు ఎస్ఐ లక్ష్మణరావు, వజ్రపుకొత్తూరు ఎస్ఐ నిహార్, సిసిఎస్ ఎస్ఐ వెంకట్రావుతో పాటు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్కి సంబంధించి
కొంతమంది మొత్తం టోటల్గా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్ట్రిక్ట్లోనే 2021, 2022, 23 అండ్ 24కి సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి. టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి, 3 రైస్ మిల్స్లో చేశారు అండ్ 4 హెచ్బీస్ ఉన్నాయి, హెచ్బీ బై డే ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో 1, కోనసీమ డిస్ట్రిక్ట్లో 1, తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్లో 2 అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ చేశారు. సో టోటల్గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. 53.5 కిలోస్ సిల్వర్ లాస్ అయ్యింది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది అండ్ క్యాష్ 3.38 lakhs రికవరీ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులను కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి 4 వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది ఈరోజు. వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు. ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కట్టర్స్, క్రోబార్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ 92 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు. దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఉన్నది, మనకి ఏప్రిల్ 2024లో జరిగింది ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి 2022లో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్, నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్, బ్రాహ్మణతర్ల టెంపుల్ పలాస లిమిట్స్, తర్వాత మనకి ఇక్కడ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్. ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ దట్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏవైతే మనకి ఈజీ మనీ కావాలని వాళ్ళకు ఉందో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈజీ టార్గెట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. ఇనిషియల్గా వీళ్ళు రైస్ మిల్స్కి వెళ్ళారు. సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే మనకి విలేజెస్ బయట ఉంటాయో, ఎక్కడైతే పోలీస్ సర్వేలెన్స్ కానీ లేదంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ తక్కువ ఉంటారో, సీసీటీవీ కవరేజ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, పబ్లిక్ ఒక టైం తర్వాత ఎక్కడైతే ఉండరో ఆ ప్లేసెస్ని వీళ్ళు టార్గెట్ చేసుకుని ఈజీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ముందు వెళ్ళి రెక్కీ చేస్తున్నారు, తర్వాత వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేస్తున్నారు, ఆ తర్వాత ప్రాపర్టీ తీసుకొని వెళ్తున్నారు అండ్ తీసుకెళ్ళిన డీవీఆర్ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. అది తీసుకెళ్ళి వాటర్లో పడేస్తున్నారు. సో అది వీళ్ళు మనకి సీతంపేట, ఎల్లంపేట అండ్ హీరమండలంకి సంబంధించిన వాళ్ళు మేజర్ టోటల్ 7 members ఉన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సంత బొమ్మాలి మండలం నరసాపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనా దక్షుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కొత్తూరు సైరిగంలో ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వాతాతలకు 1వ తేదీకి 4,000 పెంచిన పింఛన్లను అందజేసి వారిలో ఆనందం నింపుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీనే పేదలకు పింఛన్లు అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏ అవసరాలు లేని వృద్ధులకు, నిరాశ్రయులకు పింఛన్ అందజేసి వారిని ఆదుకుంటుందని చెప్పారు. వైసీపీ హయాంలో పింఛన్ ఎప్పుడు అందుతుందో తెలియక దిక్కులు చూసిన పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయనతో పాటు గార మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదుకోవాలని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చౌదరి పురుషోత్తమ నాయుడు పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదుకోవాలని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చౌదరి పురుషోత్తమ నాయుడు పిలుపునిచ్చారు.
తమిళనాడు ప్రభుత్వ చేనేత సంస్థ కోఆప్టెక్స్ లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను నగరంలోని పాత బస్టాండ్ దగ్గర ఉన్న ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎన్జిఓ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ హనుమంతు సాయిరాం, అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళనాడు గవర్నమెంట్ వారు కోఆప్టెక్స్ చేనేత వస్త్రాలు ఎంతో మన్నిక కలిగినవని అన్నారు. ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా చేనేత వస్త్రాలను ధరించి వారికి ఆర్థిక చేయూతను అందించాలని, నేటి నుండి 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరూ సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేసి 30% డిస్కౌంట్ పొందాలని సూచించారు. సంస్థ రీజనల్ మేనేజర్ జీవీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 30% వరకు అన్ని చేనేత వస్త్రాలపై రిబేట్ ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు. చేనేత కళాకారులకు, వినియోగదారులకు అవగాహన పెంపొందించేందుకు చేనేత వస్త్రాలపై చేనేత కళాకారుల ఫోటో ముద్రించామన్నారు. తమ దగ్గర సరికొత్త మోడల్స్తో ఉన్న కంచి, ఆరణి, సేలం, కోయంబత్తూరు పట్టు చీరలు, కాటన్ చీరలు, రెడీమేడ్ షర్ట్స్, లేటెస్ట్ దుప్పట్లు, బ్లాంకెట్స్, టవల్లు, లుంగీసు, పంచులు తదితర చేనేత వస్త్రాలు తగినంత స్టాక్తో అందుబాటులో ఉంచామన్నారు. నెలవారీ పొదుపు పథకంలో నెలకు 300 నుండి 3000 వరకు 11 నెలలు పథకం కూడా ఉందని తెలిపారు. ఈ పథకం ద్వారా కస్టమర్కు 52% వరకు లాభం పొందవచ్చునని రీజనల్ మేనేజర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ ఎస్ మహేష్, రిటైర్డ్ మేనేజర్లు గణేశ్వరం బాబురావు, మేనకేశ్వరరావు, ఉద్యోగులు దినేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దసరా, దీపావళి సందర్భంగా కోఆప్టెక్స్ వారు ఒక చేనేత ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. ఇది ప్యూర్లీ మరి వేవర్స్కి సపోర్ట్ చేయడంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇందులో అంతా కూడా మగ్గం మీద నేసే ఐటమ్సే ఉన్నాయి. వీటికి సంబంధించి మనం ఉద్యోగస్తులు కానీ పబ్లిక్ కానీ మనం వీటిని ఎక్కువగా పర్చేజ్ చేయడం ద్వారా మరి దీని మీద వచ్చే ఆదాయం సంబంధించి ఇవన్నీ పర్చేజ్ అయితే వేవర్స్కి మంచి బెనిఫిట్ జరుగుతుంది. మనకి ఈ కోఆప్టెక్స్ కూడా 30% క్లియర్గా రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మంచి అవకాశాన్ని మన ఉద్యోగులు కానీ మరి పబ్లిక్ కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. మరి దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం గతంలో కూడా ఒక జీవో ఇష్యూ చేసింది. ప్రతి ఉద్యోగి కూడా వీక్లీ వన్స్ చేనేత వస్త్రాన్ని ధరించమని. అది కూడా చేయడం మంచిది. అవన్నిటికి కారణం ఏంటంటే ఈ వీవర్స్కి, చేనేత కార్మికులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని మనందరం కూడా ఇంప్లిమెంట్ చేసి వారికి మరింత చేయూతను ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగా మరి ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ దీన్ని అందరూ పబ్లిక్ ఉద్యోగులు ఉపయోగించుకోవాల్సిందిగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ ఎన్జిఓ హోమ్లో కోఆప్టెక్స్ వాళ్ళు చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ సర్వీస్ పెట్టారు. ఇందులో ప్రతి ఐటెం మీద కూడా 30% రిబేట్ కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే ఇది మంచి అవకాశం. ఉద్యోగులు కానీ, మహిళా సోదరీమణులు కానీ, ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో రాష్ట్రం కేరళ కానీ అన్ని రాష్ట్రాల్లో దొరికిన మోడల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. అలాగే షర్ట్స్ పెట్టారు, మంచి బెడ్షీట్స్ పెట్టారు. ఇవి కొనడం వల్ల మనం ఆ చేనేత వృత్తిని నమ్ముకునే వాళ్ళకి ఉపాధి కల్పించడం వాళ్ళు అవుతాం, వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలుగా మనం కూడా సమాజంలో భాగస్వామ్యం కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఇటు పెద్ద ఎత్తున మన అందరం కొని. ఎందుకంటే ప్రభుత్వం ఇంతకుముందు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. ప్రతి శనివారము కాటన్ దుస్తులు ధరించాలి ఎంప్లాయీస్, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఈ విధంగా మనం కూడా ఈ కాటన్ వస్త్రాలను కొని వీళ్ళని ఎంకరేజ్ చేసి చేనేత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుదామని అందరికీ తెలియజేస్తూ ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా పిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్నారని, ప్రతి ఏటా కొత్త బాల్య క్యాన్సర్ కేసులు సంభవిస్తున్నాయని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ గొడ్డపల్లి సురేష్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రైవేట్ పాఠశాలలో బాల్య క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ కార్యదర్శి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ బాల్యంలోని క్యాన్సర్లు రావటం దురదృష్టకరమని, పెద్దల శరీరంలో క్యాన్సర్ కణాలు గమనించవచ్చునని, పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో క్యాన్సర్ను గుర్తించడం చాలా కష్టమన్నారు. 5 నుండి 10% బాల్య క్యాన్సర్లు వారసత్వంగా లేదా జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తాయన్నారు. పిల్లల్లో క్యాన్సర్ను గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు లేవన్నారు.
వీలైనంత వరకు ఆరు బయట లభించే ఆహార పదార్థాలను దూరం పెట్టాలని, ప్రతిరోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని, మంచి అలవాట్లతో మన ఆరోగ్యం పదిలమన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అక్షర పాఠశాలలో నిర్వహించిన పీస్ పోస్టర్ కాంటెస్ట్ లో ఉత్తమ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం డీసీ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, సభ్యులు టెక్కం రాంగోపాల్, సెల్లమణి, ఈశ్వరరావు, పొడుగు చరణ్, పాఠశాల చైర్మన్ మైన్పల్లి సూరిబాబు, కరస్పాండెంట్ హరిత, డైరెక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి కారణంగానే అనేక ఒత్తిళ్లకు గురవుతూ ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారని డిఎస్పీ వివేకానంద అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి కారణంగానే అనేక ఒత్తిళ్లకు గురవుతూ ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారని డిఎస్పీ వివేకానంద అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ఎస్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ బ్లడ్ బ్యాంక్, యునైటెడ్ ఎన్జిఓ హోమ్ సహకారంతో చేపడుతున్న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన కలిసి నడుద్దాం మనసుని జయిద్దాం అనే కార్యక్రమానికి డిఎస్పీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిపరమైన వాతావరణంలో మానసిక ఆరోగ్య మద్దతుకు పెరుగుతున్న అవసరాన్ని నొక్కి చెబుతుందన్నారు. మద్యపానం, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడితే నష్టాలు అధికమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధానేటి శ్రీధర్, జామి భీమశంకర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంకెన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు, డిపిఆర్ఓ బాల్మాన్ సింగ్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ఆత్మ బలిదానాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని, లేకపోతే ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆంధ్రుల ఆత్మ బలిదానాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని, లేకపోతే ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సెయిల్లో విలీనం చేసి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని కోరుతూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలు మంగళవారం చేపట్టారు. ప్రజానాట్య మండలి కళాకారులు చింతాడ రామచంద్రరావు, ఎస్ శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పాటలు పాడుతూ పోరాటానికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సంఘ నాయకులు మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందన్నారు. రోజు రోజుకి పరిస్థితి దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో కవులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు కలిసి రావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిరాహార దీక్షలను ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె మోహన్ రావు ప్రారంభించారు. ఈ దీక్షల్లో పి తేజస్వరరావు, సి చమ్మనాయుడు, కె నాగమణి, షణ్ముఖరావు, చిక్కల గోవిందరావు, రౌత్ శంకర్రావు, వెంకట్రావు, శ్రీనివాస్, కోన వెంకట్రావు, బి కృష్ణమూర్తి, అల్లు మహాలక్ష్మి, ఎన్వి రమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.